రండమ్మ గారు, పదండి. హలో ప్రదీప్ బాబు, రమేష్ గారి సంగతి ఏమైనా తెలిసిందా? ఇంతవరకు ఏం తెలియలేదు గంగా. నేను ఆయన్నే వెతుకుతున్నాను. నాకు తెలిసిన వెంటనే నీకు ఫోన్ చేస్తాను. సరిగాని కేసు విచారణ ఆరంభమైందా? లేదు, జడ్జి గారు రాగానే మొదలవుతుంది. కానీ ప్రదీప్ బాబు మన తరపున లాయర్ లేరు ఇక్కడ. ఆయన చివరి రోజు విచారణ. రమేష్ గారు ఇలా ఎలా మాయమైపోతారు? ఇప్పుడు ఇంకెలా ప్రదీప్ బాబు? ఇరుపక్షాల న్యాయవాదులు ఈ చివరి విచారణ కోసం కోర్టులో ఉన్నట్లేనా? మిలాడ్, ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్ శ్రీనివాసన్ నేను. ఇక డిఫెన్స్ తరఫు వకీలు ఆయన ఎక్కడున్నారు? ఎక్కడున్నారు డిఫెన్స్ లాయర్? ఆయన గనక న్యాయస్థానంలో లేకపోయినట్లయితే డిఫెన్స్ తరఫున వాదించటానికి ఏమీ లేదని భావించవలసి వస్తుంది. అప్పుడు నిందితుడిని నేరస్తుడిగా నిర్ణయించి న్యాయస్థానం తీర్పు చెప్పవలసి వస్తుంది. గంగ ఇంతవరకు రాలేదు. ఇవాళ మాలతి వచ్చి సాక్ష్యం చెప్పకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందని వెతకడం. మాలతి గనక 5 గంటలకు రానట్లయితే నా సాగర్కి కొంచెం ఊరుకోకూడలా? చిన్న సాగర్, సాగర్, చిన్న సాగర్, సాగర్, చిన్న సాగర్, సాగర్, కొంచెంసేపు ఆగండి. మాధవి, కార్తీక్ వెళ్తున్నాడు. సాగర్, సాగర్ కాపాడండి. మాధవి. సాగర్, హలో బాబాగారు, ప్రణామాలు. మీరు చెప్పినట్టుగానే చేశాను. నేను నల్లదారం కట్టాను, యజ్ఞం చేయించాను, మీకు డబ్బులు కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు ఇలా జరుగుతోందేమిటి? ఇంకో 20 నిమిషాలే ఉంది. ఆ తర్వాత కోర్టు తీర్పు చెప్పబోతోంది. నేను నిన్ను ఇంకో యజ్ఞం చేయించాలి రమ్మని చెప్పాను కదా, మరి నువ్వు రాలేదేంటి? ఎలా రాగలను నేను? మా అబ్బాయి నిరంజన్కి ఇలాంటి వాటి మీద కొంచెం కూడా నమ్మకం లేదు. ఇక నేను రాలేను. అయితే ఇలాగే జరుగుతుంది. నీకు తంత్రమంత్రాల మీద, యోగ శక్తుల మీద నమ్మకం లేదంటే అలాగే అనుభవించు. ఇక నీ కుటుంబం మీద, నీ మీద దేవుళ్ళు ఎందుకు అనుకరిస్తారు? వాళ్ళని గనక తృప్తి పరచకపోతే నీ మనవడికి సర్వనాశనం తప్పదు. ఏమిటా మాటలు? నా మనవడికి కనుక ఏదైనా జరిగితే ఈ నానమ్మ కూడా
ఈ నానమ్మ కూడా తన ప్రాణాలు వదిలేస్తుంది. నీ మనవడు బతికుండాలంటే ఇప్పుడే తక్షణమే బయలుదేరరా. వచ్చి యజ్ఞం చేయించు. వెంటనేనా? వెంటనే ఎలా రాగలను? నేనిప్పుడేగా తమరికి చెప్పాను, ఇంకో 20 నిమిషాల్లో కోర్టు తీర్పు చెప్పబోతోందని. మీకు తెలుసా, ఇప్పుడేగా మా మనవడిని లోపలికి తీసుకెళ్లారు. అందరూ తనతో వెళ్లారు. నేను మీకు ఈ సంగతి చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను. అయితే ఏం చేయగలం? అక్కడ కూర్చుని నీ మనవడు మృత్యుముఖంలోకి వెళ్ళడం చూస్తానంటావా, లేకపోతే ఇక్కడికి వచ్చి నీ మనవడి జీవితాన్ని కాపాడే ప్రయత్నం చేస్తావా? చూడండి స్వామి, మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. వెంటనే వచ్చేసాయి. వస్తున్నప్పుడు నీతో పాటు కొన్ని సామాన్లు కూడా తీసుకురా. తీసుకొస్తాను స్వామి, తప్పకుండా తీసుకొస్తాను. సగం నువ్వు కంగారు పడుకున్నానా? మేము నిన్ను కాపాడుకుంటాం. నువ్వేం ఆందోళన పడకు, తొందరలోనే విడుదలైపోతావు. మీరేం మాట్లాడంటే మాట్లాడకుండా ఉంటే ఎలా చెప్పండి? మన సాగర్ని కాపాడుకుంటామని చెప్పండి. ప్లీజ్, నాకేం భయం లేదు. నువ్వు నాన్నగారి మీద ఎందుకు కోపగించుకుంటున్నావు? డోంట్ వరీ, నాకేం జరగదు, సరేనా? ఏం జరగదు, యు ట్రస్ట్ మీ. నానా, నాకు గంగ గురించి బెంగగా ఉంది. మీకు గాని తనేమైనా కాల్ చేసిందా? గంగ ఇంకా రాలేదు. మాలతిని వెంట పెట్టుకొని రాలేదు. కోర్టు ఇచ్చిన టైం అయిపోతుంది. గంగ రాకపోతే ఎలాగండి? ఆ గంగకి చాలా పంతం నానా. ఎవరేం చెప్పినా వినిపించుకోదు. నేను చెప్తూనే ఉన్నాను ఒంటరిగా వెళ్ళొద్దని, అప్పటికి తను వెళ్ళిపోయింది. ఇక రమేష్ విషయంలో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. చూసారా తను ఎలా మాయమయ్యాడో? పైగా ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఆ గంగ ఎవరో ఒకరికి ఫోన్ చేయొచ్చు కదా. మీకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా, ప్రదీప్ అన్నయ్యకి చేసి ఉండొచ్చు కదా. థ్యాంక్ గాడ్, మెసేజ్ వెళ్ళిపోయింది. గంగ SMS పంపింది. సాగర్ అన్నమాట నిజమే ప్రదీప్ బాబు. ఈ రమేష్ చాలా ప్రమాదస్తుడు కాకుండా పిచ్చివాడు కూడా. ప్రస్తుతం నేను బదోయ్ రోడ్లో ఉన్న 4వ నెంబర్ బంగ్లాలో ఉన్నాను. మాలతి అక్క కూడా ఇక్కడే ఉంది. నువ్వు పోలీసులు వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చేసేయ్ తొందరగా. ఏం రాసింది సాగర్? బహుశా నీకు ప్రేమగా చెప్తే అర్థం కాదనుకుంటా గంగా. మితిమీరిపోయాయి నీ వేషాలు. పద. వదలండి సార్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సార్, ఏంటి మీరు చేస్తున్న పని? వదలండి నా చెయ్యి. మీరు చేస్తున్న పని మంచిది కాదు సార్. వదలండి, వదలండి. అంటే గంగ ఆపదలో ఉంది. ఆ రమేష్ ఏం చేయడానికైనా వెనకాడ్డు. మనం గంగని కాపాడాలి నాన్నగారు, ప్లీజ్. ఇన్స్పెక్టర్, గంగ చాలా పెద్ద ఆపదలో ఉంది. తను మెసేజ్ పంపించింది. మాలతి కూడా తనతోనే ఉంది. సరే, నేను వెంటనే పోలీస్ బృందాన్ని అక్కడికి పంపిస్తాను. వెంటనే నేను కూడా వస్తాను మీతో పాటు. నాన్న, నన్ను కూడా వెళ్ళనివ్వండి ప్లీజ్. గంగ డేంజర్లో ఉంది, ఎలాగైనా కాపాడాలి. పైగా ఆ చోటు ఎక్కడుందో నాకు బాగా తెలుసు. బంగ్లా ఎక్కడుందో కూడా నాకు తెలుసు. నేను కూడా వెళ్తాను ప్లీజ్. నాన్న ప్లీజ్. లేదు సాగర్, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? ఎందుకంటే మీరు పోలీస్ కస్టడీలో ఉన్నారు. మీ మీద మర్డర్ ఆరోపణ ఉంది. చెప్పు. సార్, సాగర్ నా ఎదురుగా నిలబడున్నాడు. తన తలకి రివాల్వర్ గురిపెట్టాను. సాగర్, మంచిదే అయింది. ఆ ప్రేమికుడు పోలీసుల రక్షణ వదులుకొని పారిపోయిచ్చాడనమాట. షూట్ హిమ్. వద్దు సార్. సార్ ప్లీజ్. తనని చంపేశాక తన బాడీని ఒక రాతికి కట్టేసి చెరువులో పడేసాయి. అలాగే సార్. ప్లీజ్ వద్దు సార్, ప్లీజ్. షూట్ హిమ్. సార్ ప్లీజ్.